హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద అనేక రకాల జీవులు ఉన్నప్పటికీ ఎందుకని మానవుడు మాత్రమే ప్రత్యేకమైన జీవిగా మారాడు? ఇతర జీవులతో పోలిస్తే మనిషి ఒక్కడే ఎందుకంత ఎవల్యూషన్ అయ్యాడు? అసలు ఆ హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది? మనందరికీ తెలుసు, మనం కోతుల నుండి ఎవాల్వ్ అయ్యామని. అయితే కోతి నుండి పూర్తి మనిషిగా మారడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పట్టింది. అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది? మొదటి మానవుడు ఏ ప్రాంతంలో జన్మించాడు? ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హ్యూమన్ ఎవల్యూషన్లో ముఖ్యంగా 5 కేటగిరీలు ఉన్నాయి. అందులో మొదటిది ఆస్ట్రలోపిథికస్ అఫ్రెన్సిస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తలిస్, ఆఖరిగా హోమోసెపియన్స్. అయితే ఈ 5 కేటగిరీస్ హోమినిన్ ఫ్యామిలీకి చెందినవి. ఇందులో మొదటిది ఆస్ట్రలోపిథికస్. 1974లో సైంటిస్టులు దీని యొక్క ఫాజిల్స్ని ఇథియోపియాలో కనుగొన్నారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు. దాని పేరు లూసీ. లూసీ ఒక ఫీమేల్ కేటగిరీకి చెందింది. అయితే ఇవి చూడడానికి కొంచెం చింపాంజీలా ఉండేవి. మనుషులతో పోలిస్తే వీటి కింద దవడ కొంచెం వెడల్పుగా ఉండేవి. ఇవి సుమారుగా 4.1 ఇంచ్ యావరేజ్ హైట్ పెరిగేవి. వీటి జీవన విధానానికి వస్తే ఇవి అనేక రకాల టూల్స్ యూజ్ చేసేవి, కానీ అవన్నీ న్యాచురల్గా ఫామ్ అయినవి. అలానే ఇవి చెట్ల మీద దొరికే పళ్ళు, రకరకాల ఆకులు, గడ్డులు, వీటితో పాటు బళ్ళు, చిన్న చిన్న కీటకాలు తింటూ బతికేవి. రెండవది హోమో హ్యాబిలిస్. వీళ్ళని హ్యాండీమ్యాన్ అని కూడా పిలిచేవారు. ఈ కేటగిరీ వాళ్ళు సుమారు 15 లక్షల సంవత్సరాల క్రితం నివసించేవారు. వీళ్ళ ఫాజిల్స్ని 1960లో టాంజానియాలో కనుగొన్నారు. ముందు కేటగిరీ వాళ్ళతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ కొంచెం పెద్దగా ఉండేది. అలానే వీళ్ళ జాలైన్ కొంచెం చిన్నగా ఉండేది. ముందు కేటగిరీ వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొంచెం ఎక్కువ ఎత్తుగా ఉండేవారు. వీళ్ళ హైట్ సుమారు 3.5 to 4.5 ఫీట్ ఉండేది. వీళ్ళ జీవన విధానానికి వస్తే సైంటిస్టులు వీళ్ళే ఆయుధాలు తయారు చేయడం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అయితే వీళ్ళు చాలా రకాల ఆయుధాలు తయారు చేసేవాళ్ళు. అలానే వీళ్ళు ఎక్కువ గడ్డి నేల మీద బతికేవారు. సో అందుచేత వీళ్ళు ఎక్కువ గడ్డి, రకరకాల కాయలు, వీటితో పాటు మాంసం కూడా తినేవారు. మూడో కేటగిరీ హోమో ఎరెక్టస్. వీళ్ళని అప్రైట్ మ్యాన్ అని కూడా అంటారు. అయితే వీళ్ళు సుమారుగా 10 లక్షల సంవత్సరాల క్రితం నివసించేవారు. వీళ్ళ యొక్క ఫాజిల్స్ని 1891లో కనుగొన్నారు. ముందు 2 కేటగిరీ వాళ్ళతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ సైజ్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. అలానే వీళ్ళ జా లైన్ కొంచెం మనిషి జా లైన్లో ఉంటుంది. వీళ్ళ యావరేజ్ హైట్ వచ్చేసి 4.9 to 6.1 ఇంచ్ మధ్యలో ఉండేది. అలానే వీళ్ళ వెయిట్ వచ్చేసి 45 to 65 kg మధ్యలో ఉండేది. హ్యూమన్ ఎవల్యూషన్లో ముఖ్యమైనది ఫైర్. అయితే ఈ ఫైర్ని ఈ కేటగిరీ వాళ్ళే కనుగొన్నారు. వీళ్ళు ఫైర్ని అదర్ యానిమల్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేవారు. అలానే తెచ్చిన ఫుడ్ని కుక్ చేసుకుని తినడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. వీళ్ళు చాలా రకాల ఆయుధాలు తయారు చేసి వాటితో ఇతర జంతువులను వేటాడేవారు వాటి మాంసం కోసం. వీళ్ళు ఎక్కువగా మీట్ తినేవాళ్ళు, అలానే ఫ్రూట్స్ కూడా తినేవాళ్ళు. నాలుగవ కేటగిరీ హోమో నియాండర్తల్స్. వీళ్ళని కేవ్మ్యాన్ అని కూడా అంటారు. అయితే వీళ్ళు 40,000 సంవత్సరాల క్రితం నివసించేవారు. సైంటిస్టులు వీళ్ళ యొక్క ఫాజిల్స్ని 1856లో యూరప్లో కనుగొన్నారు. వీళ్ళ బాడీ స్ట్రక్చర్ అచ్చం హ్యూమన్కి చాలా దగ్గరగా ఉండేది. అయితే వీళ్ళ బ్రెయిన్ సైజ్ హ్యూమన్ కంటే కొంచెం చిన్నగా ఉండేది. వీళ్ళు యావరేజ్గా 5.5 ఇంచ్ హైట్ పెరిగేవాళ్ళు. వీళ్ళకి కేవ్ మ్యాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే వీళ్ళు ఎక్కువగా గుహలో నివసిస్తూ ఉండేవారు, ఇతర యానిమల్స్ నుండి తమను తాము రక్షించుకోవడానికి. వీళ్ళు చాలా రకాల టూల్స్ తయారు చేసేవారు. వాటితో పెద్ద పెద్ద యానిమల్స్ని వేటాడి చంపి వాటి మాంసం తెచ్చుకుని తింటూ ఉండేవాళ్ళు. ముందు కేటగిరీ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉండేవాళ్ళు. వీళ్ళు బట్టలు ధరించేవారు, అలాగే బట్టలు తయారు చేసుకునేవాళ్ళు, వాళ్ళే హౌసెస్ కట్టుకునేవాళ్ళు. ఆఖరిది హోమోసెపియన్స్, అంటే మన మనుషులం. మనం అందరం చూస్తూనే ఉన్నాం మానవుడు ఏమేమి చేస్తున్నాడు, ఎంతలా ఎవాల్వ్ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే మొదటి మానవుడు ఆఫ్రికాలో పుట్టాడు, తర్వాత ప్రపంచమంతా విస్తరించాడు.